మెగాస్టార్ మన చిరంజీవి కొత్త సినిమా అంటే మాటలా? అసలు మనశంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే ఆయన కొత్త సినిమా ఏది అని అందరూ వెయిట్ చేశారు. ఇప్పుడు ఆఖరికి మన చిరు అనుకున్నట్టే బాబీ కొల్లి కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు పొద్దున్నే జరిగింది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన మెగాస్టార్ సినిమాకి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడమే. సూపర్ కదా, ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే ఇది కదా మెగా ఫ్యాన్స్ కి కావాల్సింది అని అనిపిస్తుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫుల్ జోష్ తో కొత్త సినిమాను ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి ఇప్పటికీ వరుస సినిమాలతో యువ హీరోలకు పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆయన కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభం కావడంతో సోషల్ మీడియా మొత్తం మెగా సందడితో నిండిపోయింది. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ భారీ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే మెగా బ్రదర్ నాగేంద్రబాబు హాజరు కావడం వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే కారులో కార్యక్రమానికి రావడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇలా కలిసి ఒకే వేదికపై కనిపించడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ స్వయంగా క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించడం అభిమానులకు మరో పెద్ద సర్ప్రైజ్ గా మారింది. అదే సమయంలో చిరంజీవి కుమార్తె నిర్మాత సుష్మితా కొనిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయడం కుటుంబ అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది. అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తితో ఉందని ఈ వేడుక చూస్తే స్పష్టంగా అర్థమైంది. కార్యక్రమం ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగినప్పటికీ అక్కడ కనిపించిన ఎనర్జీ మాత్రం ఒక భారీ పాన్ ఇండియా సినిమా ప్రారంభోత్సవాన్ని తలపించింది. ఇక ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనస్వర రాజన్ కూడా హాజరయ్యారు. మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె చిరంజీవికి కుమార్తెగా కనిపించబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం ఆమె కెరియర్ లో పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు బాబీ. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నింటినీ సమతుల్యంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉండడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాల్తేరు వీరయ్యలో కనిపించిన చిరంజీవి ఎనర్జీ, కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాలో మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ తో చిరంజీవిని చూపించేందుకు బాబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిర్మాత వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ భారీ ప్రాజెక్టులతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు చిరంజీవి సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందని, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, మ్యూజిక్ అన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సినిమా కథపై ఇప్పటి వరకు పూర్తి వివరాలు బయటకు రాకపోయినా ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కుటుంబ ఎమోషన్స్, మాస్ యాక్షన్, ఫన్ ఎలిమెంట్స్ కలగలిపిన కథను బాబీ సిద్ధం చేశారట. ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగానే అభిమానులు థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉండనున్నాయని చెబుతున్నారు. చిరంజీవి పాత్రలో మాస్ తో పాటు ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా 158 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సినిమా ప్రారంభోత్సవ ఫోటోలు, పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి వచ్చిన వీడియోలు అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. చాలా కాలం తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు దీన్ని పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టిన క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ క్లిప్ గా మారింది. ఇక చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వయసు పెరుగుతున్నా ఆయనలోని ఎనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి కొత్త సినిమాలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు.
బాబీతో మరోసారి చేతులు కలపడం కూడా అదే కోవకు చెందింది. మొత్తానికి మెగా 158 ప్రారంభోత్సవం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి బాబీ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా, వాల్తేరు వీరయ్య తరహాలో మరో భారీ బ్లాక్ బస్టర్ వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.